సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఏంటంటే నాది స్టిచ్చింగ్ది అంటే ఆఫ్టర్ డెలివరీ నార్మల్ సిజేరియన్ కుట్లు అనేవి మానడానికి నేను వీడియో అనేది షేర్ చేశాను. అది చాలా 1 మిలియన్ అబోవ్ వ్యూస్ అనేది వచ్చాయన్నమాట. సో దాంట్లో చాలామంది ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉన్నారు. అండ్ స్టిచ్చెస్ అనేవి బయటికి చిన్నగా కనపడుతున్నాయని, దాని తర్వాత చిన్న చిన్నగా ఇట్లా పట్టుకుంటే నొప్పి లేస్తున్నవనేసి, అండ్ చీము కారుతుందని, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట. ఈవెన్ నిన్న కూడా ఒక కామెంట్ వచ్చింది, వాళ్ళకి డ్రెస్సింగ్ అంటే మామూలుగా నీరులాగా కారుతూ ఉందంట. సో ఇలాంటివి 3 months వరకు అలా అవుతుందని అనమాట. అయితే ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి, ఎవరైతే మీకు స్టిచెస్ వేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సో యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ చేయాలి. దీనివల్ల ఒక 3 daysలో తగ్గిపోతుంది. ఒకవేళ స్టిచ్ అనేది రిమూవ్ అయ్యి వాటర్ లాగా కారుతుంటే మాత్రం క్యూర్ అయిపోతుంది, మళ్ళీ కుట్లేయాల్సిన అవసరం లేదు. సో ఎక్కువగా స్టిచ్ అనేది రిమూవ్ అయితే మాత్రం మళ్ళీ స్టిచెస్ అనేవి వేస్తారు, ఆ పై పొర వరకే వేస్తారనమాట. సో మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది చిన్నది. లేదు మనకంత ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం మామూలుగా యాంటీబయాటిక్స్తో తగ్గిపోతాయి. సో అలానే స్టిచ్ అనేది ఓపెన్ అయిపోయి మీకు నీరులాగా వస్తుంటే మాత్రం డైలీ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డైలీ కూడా మీరు క్లీన్ చేయించుకొని, దగ్గరలో ఉన్న ఆర్ఎంపీతోని క్లీన్ చేయించుకొని రోజు పౌడర్ అనేది వేసుకోవాలి. సో ఇలా వేయించుకొని డైలీ నైటీలు అండ్ కొంచెం గాలి పారేలాగా అక్కడ ఓపెన్గా ఉండే నైటీలు దొరుకుతాయి కదా, అంటే పై టాప్ పైకే కిందికే ఉండి మిడిల్లో స్టిచ్చెస్ దగ్గర కొంచెం గాలి పారేటట్టుగా మీరు ఏదో ఒక రకంగా ప్లాన్ అయితే చేసుకోండి. సో నైట్ టైంలో కాసేపు గాలికి కూడా ఉంచాలి స్టిచ్చెస్ని. ఇలా చేస్తే కొంచెం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో నాకైతే అలానే స్టిచ్ ఊడిపోయినప్పుడు నేను ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. సో ఈసుప్ అంకుల్, సో ఆయన ఇచ్చిన మెడిసిన్కి 2 daysలో తగ్గిపోయింది నాకు. సో అలా మంచి డాక్టర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఊర్లలో వాళ్ళైనా సరే ఆ మెడిసిన్ అనేది యూస్ చేయండి. నాకు ఏం ట్యాబ్లెట్లు ఇచ్చారో ఆ టైంలో నాకు గుర్తులేదు, 10 years బ్యాక్ అది. సో నేను రాసుకోలేదు కూడా. సో ఎవరికైనా కావాలి అని అంటే నేను అడిగి చెప్తాను, కాకపోతే ఇంకా వాళ్ళు బిజీ, నేను బిజీ కదా. ఇంకా మీరైతే ఒకసారి వెళ్ళి చూడండి. మాకంతకి మానట్లేదు అని అంటే ఒకసారి హాస్పిటల్లో ఇన్పేషెంట్గా జాయిన్ అయినా సరే అసలు స్టిచెస్ వేయాలా ఏంటి అనేది మీరు చూసుకోవాలి. సో అలా తడిగా ఎప్పుడు చెమ్మ తగులుతూ ఉంటే మాత్రం ఆ స్టిచెస్ అనేవి కొంచెం మానడానికి చాలా టైం పడుతుంది. మినిమం ఒక 6 weeks వరకు కూడా మనకి స్టిచెస్ అనేవి తొందరగా ఆరవు. కొంచెం టచ్ చేస్తే నొప్పి లేవడం ఇలాంటిది, కానీ బయటికి వాటర్ రూపంలో రాకూడదు. సో ఇలా ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మనకి స్టిచెస్ అనేవి సరిగా ఆరలేదని అర్థం. సో అలా వాటర్ లాగా రావడము, దాని తర్వాత మనకి ఆ స్టిచ్ అనేది చేతికి తగులుతూ ఉండడము అండ్ ఎప్పుడు ఆరకుండా ఉండడం, ఇలాంటిది ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది. మామూలుగా నార్మల్గా ఒక స్టిచ్ అలా రిమూవ్ అయితే మాత్రం కొంచెం తగ్గిపోతుంది తొందరగానే. ఏది ఏమైనా 18 నెలల వరకు మనకి కుట్లు అనేవి లోపలివి బయటివి అన్నీ ఆరడానికి ఇంత టైం పడుతుందన్నమాట. సో 18 months తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. వారకముందే మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా కష్టమే. సో ఖచ్చితంగా ఇవన్నీ మీకు తెలుస్తున్నాయి. అంటే మీకు ఆ స్టిచెస్ అనేవి ఆరలేదని చెప్తూ ఉన్నారు కాబట్టి నిన్నటి కామెంట్ గురించి ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.